అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఇదండి సంగతి. టాపిక్లో చాలామంది రైతు సోదరులు కూడా అటు కర్నూలు వైపు కావచ్చు, ప్రకాశం, పల్నాడు, ఇటు గుంటూరు, తెలంగాణ వైపు రైతు సోదరులు కూడా కొద్దిగా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చినప్పుడు పరిచయస్తులు ఫోన్ చేయడం జరిగిందండి. మార్కెట్ పరిస్థితులు ఏంటండి, సేల్స్ అంతగా లేదా అంటున్నారు. దాని తోడు ఏ రకాలు మిర్చి రకాల వైపు మగ్గు చూపుతున్నారు, పంట ఫ్యూచర్లో పరిస్థితులు ఏందండి అని చెప్పేసి రైతు సోదరులు అడగడం జరుగుతుందండి. దీని గురించి చిన్న వివరణ, క్లారిటీ కామెంట్ రూపంలో అడుగుతుంటారు చాలామంది కూడా. ప్రస్తుతానికైతే ఈ గత 2-3 రోజులు ఈ వారంలో వర్షాలు పడటం వల్ల కొంతమంది రైతు సోదరులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, సరుకులైతే క్వాలిటీ ఉన్న మిర్చి బాగా తక్కువ పెడుతున్నారండి. వ్యాపారస్తులేమో క్వాలిటీ ఉన్న మిర్చిని అడుగుతున్నారు. సేల్స్ ప్రకారం చూస్తే మనకి క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేకపోవటం వల్ల కొంత మనకి సేల్స్ తగ్గినట్టు కనిపిస్తుంటుంది. టోటల్గా అయితే నాకు ఈ వారం మొత్తం కూడా స్టడీ మార్కెట్ ఉంది. కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చి వ్యాపారస్తులు అడిగినప్పుడు మార్కెట్లో లేకపోతే మూమెంట్ అనేది తక్కువ అనిపిస్తుంది. కాకపోతే మీడియం బెస్ట్ రకాలకి అంతగా అడావుడిగా లేదండి. టోటల్గా అయితే ఈ వారం స్టడీ మార్కెటే జరిగింది. ఫ్యూచర్ మార్కెట్ అంటే చెప్పలేం, కానీ ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది వీడియోలో. పోతే నెక్స్ట్ టాపిక్ ఏ రకాల వైపు మొగ్గు చూపుతున్నారు అని. ఇక్కడ మన గుంటూరు రైతులు కానీ, ప్రకాశం, పల్నాడు రైతులు కానీ, కర్నూలు వైపు పరిస్థితులు ఏందండి, పంట పరిస్థితులు ఏంది, వాళ్ళు ఏ రకాలు వేస్తున్నారు ఏందని, వాళ్ళు కూడా మనల్ని మిర్చి రకాలు ఏ రకాల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు అనేది అడుగుతున్నాం. పంట పరిస్థితి అంటే కొంత నేను 4-5 నర్సరీలకు వెళ్ళటం జరిగిందండి. నర్సరీలలో కొద్ది గొప్ప మొక్కలు ఉన్నాయి, విపరీతంగా అయితే లేవు. పోయిన సంవత్సరం అంతా కొద్ది గొప్ప మాత్రమే మొక్కలు నర్సరీలో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడిప్పుడే అటు ప్రకాశం కానీ, పల్నాడు వైపు కానీ ఇప్పుడిప్పుడే మొక్కలు నాడుతున్నారండి. ఇదైనా పంట చూస్తే ఇంకా కర్నూలు వైపు అయితే ఏ రకాల వైపు రైతులు అక్కడ పంట ఏ రకాలు వేసారని, మిర్చి రకాలని అడగటం జరిగింది. నేను కొంతమంది కర్నూలు రైతులకి, నాకు తెలిసిన రైతులకి వాళ్ళని అడగటం జరిగిందండి. అక్కడ ఇంతకుముందు ఎక్కువగా డీడీ రకాలు ఎమిగనూరు, కర్నూలు చుట్టుపక్కల ఈ నంద్యాల ఇటువైపుని కూడా ఎక్కువగా కర్నూలు డీడీలు వేసేవాళ్ళు. దాని తోడు ఈ పోయిన సంవత్సరం డీడీలు స్టాకులు పెడతాం లాంటి బిఎఫ్ రకాలు కానీ కొంచెం బాగా ఆర్థికంగా రైతులు కూడా కొంచెం దెబ్బతింటం జరిగింది. పంట పొజిషన్ చూసుకుంటే పంటలైతే ఇప్పటివరకైతే తోటలు బాగానే ఉన్నాయి అన్నారు. కొద్ది గొప్ప వర్షం ఎఫెక్ట్ ఉన్న సగానికి సగం అంటే డీడీలు ఎక్కువగా ఉండే డీడీలు 30% అంటే 100కి 75% డీడీలు వేసే ప్రాంతాలై, అసమంటిది 50 పైసలే 100కి 50%, రూపాయికి 50 పైసలే వేయటం. మిగతా 0.5% మిగతా రకాలన్నీ కూడా అన్ని రకాలు బ్యాడిగి రకాలు కావచ్చు, 34లు వేస్తారు, తేజాలు వేస్తారు. తేజాలు కూడా అటు కూడా ఎక్కువగానే ఒక 25% తేజాలు వేస్తున్నారండి. కర్నూలు వైపు కూడా ఒక 25% మిగతా సీడ్ రకాలు, అది నెంబర్ 5 కానీ బ్యాడిగి రకాలు కానీ ఇవన్నీ కూడా 273 కుబేరా అస్మంటి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే విస్తీర్ణ ఎంతవరకు వచ్చిందంటే విస్తీర్ణ మాత్రం రూపాయికి 75 పైసలు అండి వచ్చింది. ఒక 25 పైసలు కొంతమంది అపరాలు కానీ, కొంత ఉల్లిపాయ కూడా పోయిన సంవత్సరం మార్కెట్ ఉల్లిపాయ చూసుకుంటే 1400, 1500, 1600 అట్లా ఉండే మార్కెట్. ఈసారి 3000 కాడి నుంచి 4000 దాకా ఉల్లిపాయ అయితే ధర బాగుంది. కొంచెం రైతు సోదరులు కూడా ఉల్లిపాయ మీదే మగ్గు చూపుతున్నారు అని చెప్పడం అయితే జరిగిందండి. అటు మన రాయలసీమ వైపు అయితే పొజిషన్ ఇలాగుంది. 30% రూపాయికి 75 పైసలు పంట వేస్తే దాంట్లో ₹10 డీడీలు, మిగతా తేజాలు కానీ మిగతా ఇతరత్ర రకాలు కానీ ఈ విధంగా అయితే ఉండటం చెప్పింది. మన ప్రకాశం, పల్నాడు ఇటు చూసుకుంటే తేజాల వైపు ఎక్కువగా రైతులు మొగ్గు చూపుతున్నారండి. తేజాలే వేశారు. ఇప్పుడు నాటే కూడా సగం ఇప్పుడు వరకు అయినా మొన్నటిదాకా మిగతా ఇప్పుడు నాడుతున్న
ఏదైనా తేజాలు ఎక్కువగా ఇతరత్ర మిర్చి రకాలు మిగతాయి అని చెప్పడం జరిగిందండి. అని చెప్పడం జరిగింది రైతు సోదరులు. ఇంకా ఇటు గుంటూరు సంబంధించేసి అన్ని రకాలు వేస్తారు. ఇటు 34లు తేజాలు సీడ్ రకాలకు సంబంధించి ఏదేమైనా అటు కర్నూలు వైపు కూడా పరిస్థితులు అయితే ఇట్లా ఉన్నాయి. ఇటు ప్రకాశం పల్నాడు ఈ విధంగా నేను చెప్పిన విధంగా అయితే ఉన్నాయి. ఇటు కూడా టోటల్గా ఏదైనా పంట పరిస్థితులు చూస్తే రూపాయికి 75 పైసలేని కొంతమంది రైతులు ఒక్కొక్క విధంగా చెప్పడం జరుగుతుంది. అటు ప్రకాశం పల్నాడు కానీ అటు కర్నూలు వైపు కానీ టోటల్గా ఇదండి మా పంట పరిస్థితులు అయితే. కాకపోతే వాతావరణం కొంతమంది రైతులు అడుగుతున్నారు, మేము ఇంకా పంట వేయలేదండి, అక్టోబర్ దాకా తుఫాన్లని చెప్తున్నారు, అట్లాంటి దానికి భయపడుతున్నాము, పంట వేస్తే తుఫాన్లకి ఎఫెక్ట్ అయితే నష్టపోయే ప్రమాదం ఉంది, కొంతమంది అంటే ఆగడం జరుగుతుందని చెప్పన్నారు. కొంతమంది పల్నాడు వాళ్ళకి ప్రకాశం వైపు రైతులకి నేను ఫోన్ చేసినప్పుడు మేము ఇప్పుడిప్పుడే నాడుతున్నామండి, ఏదన్నా మళ్ళీ లేట్ అయితే ఇప్పటికే ఆల్రెడీ 1 నెల కర్నూలు వైపు పంట కూడా 1 నెల లేట్ అయిద్దండి, ప్రతిసారి కూడా నవంబర్ నెలాఖరికి వచ్చే పంట డిసెంబర్ నెలాఖరికి రావచ్చు, మేము కూడా పంట లేటే. కాకపోతే అనుకున్నంత విస్తీర్ణ పంట కర్నూలు వైపు వేయట్లేదు కూడా. రైతులు కూడా ఆలోచించి బాగా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఎఫెక్ట్ అనేది మాకు ఏసీలో పెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. బాగా పెట్టుకున్న దానికంటే కూడా సరుకులు పెట్టేటప్పుడు అంతకంటే సగానికి సగం అమ్ముకోవాల్సి పరిస్థితి వచ్చింది. అందుకని కొంతమంది మేము మిరపేయట్లేదండి, ఉల్లి వేసుకున్నాం, కొంతమంది మేము పొగాకు వేస్తున్నాం, కొంతమంది మొక్కజొన్న వేస్తున్నాం అని చెప్పటం. మిగతా 75 పైసలు 50 పైసలేమో డీడీలు, మిగతా ఇతర తేజాలు కానీ మిగతా పంట వేసామని చెప్పడం జరిగింది. టోటల్గా అయితే ఇప్పుడు వరకు అయితే తోటలు వేసినాయి 60 పైసలు వేసిన 70 పైసలు వేసిన రూపాయికి ఇప్పుడు వరకు ప్రస్తుతానికి ఇలా ఉందండి, బాగానే ఉంది. ఏదైనా తుఫాను తాకిడి లేకపోవటం వల్ల బాగానే ఉంది. తుఫాన్లు అంటున్నారు, మేము అందుకనే ఆలోచిస్తామని చెప్పేసి కొంతమంది పంట వేసే రైతులు చెబుతున్నారు. ఇంకా ఎక్స్పోర్ట్ పరంగా ఏదైనా కొద్ది గొప్ప మార్కెట్ ఈ మధ్యకాలంలో డైలీ 40-50 వేలకి మార్కెట్లో సేల్స్ అనేది ఉంది. కాకపోతే కొంచెం వర్షం పడకముందు అయితే సరుకులు బాగా పెట్టారు, కానీ ఈ వారంలో అయితే సరుకులు అనుకున్నంత సరుకులు కట్టలేదండి. టోటల్గా నాకు ఈ వారం స్టడీ మార్కెట్ అనిపించింది. పెద్దగా క్వాలిటీ లేకపోవటం వల్ల మూమెంట్ లేదు, క్వాలిటీలు ఉంటే ఎట్లుంటుందో అనిపించింది. నెక్స్ట్ వారం ఏ విధంగా ఉంటుందో సోమవారం నాడు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.